ఆయన ఒకరోజు ఒక ఊరు ప్రయాణమై వెళ్ళడానికి తోటి పాస్టర్లందరిని కూడా లేపాడు. లేగండి లేగండి, ట్రైన్ టైం అయిపోతుందని లేపేశాడు. నిజంగా జరిగిన సంఘటన. విజయవాడ పాస్టర్స్ అందరూ కూడా ఒక చోటకు ప్రయాణమై వెళుతున్నారు. అందరూ లేచారు, బాత్రూమ్కి వెళుతున్నారు, రెడీ అయిపోతున్నారు. ఎవరైతే లేపాడో ఇంకా ఆయన లుంగిలోనే ఉన్నాడు. ఏంటి సార్, మీరు అయ్యగారు మీరు రెడీ అవ్వలేదేంటి, మాకు చెప్తున్నారంటే అయిపోతా అంటున్నాడు. ఈలోపు ఆయన వీళ్ళందరూ వెళ్ళేలోపు ఆ ట్రైన్ వెళ్ళిపోయింది. ట్రైన్ మిస్ అయిపోయింది. నిజంగా జరిగిన సంఘటనే. సిద్ధపరచు అంటే అర్థాన్ని అర్థం చేసుకోవాలి. స్లోగన్ చెప్పేయటం కాదు. నేను సిద్ధపడకుండా ఇతరులను నేను సిద్ధపరచలేను. సిద్ధపడ్డారా? సిద్ధమా అంటే ఎత్తబడడానికి మీరు సిద్ధమా అని మాట్లాడాం. ఆయన ఎప్పుడు వస్తారు, ఎలా వస్తారు, ఎప్పుడు వస్తాడు అనేది మన పని కాదు అని మీకు జ్ఞాపకం చేశాను 2-3 వారాల క్రితం. అది మన పని కాదు అని అపోస్తలుల కార్యములో 1వ అధ్యాయములో 7వ వచనంలో ఆ వాక్యాన్ని మనం చదువుకున్నాం. అది మన పని కాదు. మన పని సిద్ధంగా ఉండటం, మన పని మెలకువగా ఉండటం, మన పని సిద్ధపడి ఇతరులను సిద్ధపరచటం. ఈ మత్తయి సువార్త 24వ అధ్యాయము మనం చదువుతున్నప్పుడు తెలిసిన వాక్యములాగానే ఉంటుంది, విన్న వాక్యంలాగానే ఉంటుంది, బాగా సుపరిచితమైన వాక్యములాగానే ఉంటుంది. కానీ అక్కడ యేసు ప్రభు తన శిష్యులతో చెప్తున్న మాట ఆయనే చెప్పాడు అంటే ఇంకెవడు మనకు బోధించాలి? ఆయనే మనకు చెప్పాడంటే మనకు ఎవరింకా సలహా ఇవ్వాలి? ఆయనకు మించిన బోధకుడు ఎవరున్నారు? మీరు ఎవరి చేత మోసపరచకుండా చూసుకొనుడి అని చెప్పాడు. కానీ మనం అనుకుంటున్నాము మనము యుద్ధ సమాచారాల గురించి వింటున్నాము అని మనం మాట్లాడుకుంటున్నాం. యుద్ధము మరలా ప్రారంభమైంది అని మనం మాట్లాడుకుంటున్నాం. లేక భూకంపాలు వస్తున్నాయి, కరువులు వస్తున్నాయి, విపత్తులు వస్తున్నాయి, జనం మీదకి జనం లెగుస్తున్నారని మనం మాట్లాడుకుంటున్నాం. కానీ దానికి ముందు ఆయన చెప్పింది, మీరు ఎవరి చేత మోసపరచకుండా చూసుకునుడి అన్నాడు. యుద్ధాలు జరగచ్చు, జరగకపోవచ్చు. యుద్ధాలు ఆగచ్చు, మళ్ళీ ప్రారంభం కావచ్చు. జనం మీదకి జనం లెగవచ్చు, ఆగొచ్చు. కానీ మోసపోకుండా ఉండాలి అని చెప్పిన మాట అది నేను తీసుకొని నేను మోసపోకుండా ఉండడానికి నేను జాగ్రత్త పడాలి, మనము జాగ్రత్త పడాలి. ఎలా మోసపోకూడదు? ఎవరు మోసం చేస్తారు అది మనం చూస్తాం. ఇప్పుడు నేను సంఘ పెద్దను, 30 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాను, లేక నేను పాస్టర్ గారి బంధువులను, లేకపోతే నేను కుమార్తెను, కుమారుణ్ణి అంటే కుదరదు. ఆ పప్పులు ఉడకో. ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. మోసపోకడి అని ప్రారంభ మాట ఆయన బోధించాడు అంటే మోసం చేస్తారు కాబట్టే ఆయన మాట చెప్పాడు. అంటే నా తరువాత గొర్రె చర్మము ధరించుకొని అపోస్తులు కానివారు అపోస్తులుగా వస్తారు. క్రీస్తు అని చెప్పుకుంటూ దుర్బోధులు వస్తాయి, దొంగ బోధకులు వస్తారు, నేనే క్రీస్తునని చెప్తారు. మీరింటున్న వాక్యము సరైంది కాదు, మీ సేవకుడు మిమ్మల్ని ఈ లెవెల్లోనే ఉంచాడు, ఇంకా మేము కిందకు తీసుకెళ్తామని చెప్తారు. మిమ్మల్ని మేము లోతుకు తీసుకెళ్తాం, మీకు తెలియని విషయాలు మేము చెప్తామని చెప్తారు. ఒక పాస్టర్ గారు అడిగారంట, ఒక ఆయన ఆ ఊళ్ళో
ఆ సేవకుడు మించిన యథార్థవంతుడు లేడండి. ఆయన ఎంత యథార్థవంతుడంటే, ఎంత మంచివాడంటే, ఎంత చక్కగా సేవ చేస్తాడంటే, వాళ్ళ సంఘం ఎంత క్రమముగా ఉంటుందంటే, నేను అలాంటి వాళ్ళని ఎవరిని చూడలేదండి అన్నాడంట. అప్పుడు ఆ పాస్టర్ గారు అన్నాడు, ఓ అవునా, మంచి సాక్షి విన్నాను నేను మీ సేవకుడు గురించి అని ఆయన చెప్పి, మరి ఇక్కడ ఎందుకున్నావు అని అడిగాడంట. ఇక్కడ ఎందుకున్నావు నువ్వు అని అంటే, అదేనండి మా పాస్టర్ గారు ఒక లెవెల్ వరకే వాక్యం చెప్పగలడు, ఇక అంతకంత లోతుకు తీసుకెళ్ళలేడు, అందుకే మరొకరెవరో కొత్తగా వింతగా బాగా చెప్తున్నాడని ఆయనది నచ్చి అక్కడికి వెళుతున్నానండి అన్నాడంట. మరి నువ్వు తప్పు చేసావు కదా, నువ్వు అక్కడే కదా రక్షింపబడింది, నువ్వు సండే స్కూల్ అక్కడే కదా, యవనస్తుల మీటింగ్ అక్కడే కదా, నీకు బాప్తీసు ఇచ్చింది ఆయనే కదా, నిన్ను బలపరిచింది ఆయనే కదా, నువ్వు పిలిస్తే వచ్చి అన్ని కార్యక్రమాలు చేసింది ఆయనే కదా, నిన్ను పట్టించుకుంటుంది ఆ సంఘమే కదా, నువ్వెందుకంటే అబ్బే అలాంటిది ఏం లేదండి, ఆ సంఘం నెంబర్ 1 అండి, అసలు చాలా మంచి వాళ్ళండి, పిలిస్తే పలుకుతారండి, వస్తారండి, ప్రేమిస్తారండి, మంచి ట్రస్ట్ కార్యక్రమాలు చేస్తారండి, మా పాస్టర్ గారు లాంటి వాడు ఆ గ్రామంలో ఎవరు లేరండి, కానీ అక్కడ కొద్దిగా నాకు నచ్చిందండి, వాక్యం కొద్దిగా లోతుగా వెళుతుందండి అన్నాడు. అప్పుడు ఆయన అన్నా అంట, ఒకవేళ నువ్వు ఆ సంఘంలోనే ఉంటే పరలోకానికి వెళ్ళేవాడువా అంటే, అబ్బే అందుకని అసలు అందుట్లో డౌట్ లేదండి, వెళ్ళేవాడిని. మరి నువ్వు అక్కడికి వెళుతున్నావు, ఆయన ఏ పరలోకానికి తీసుకెళ్తాడు, ఇంకో పరలోకం ఉందా అని అడిగాడంట. నిద్రపోతున్నారేంటి? ఇంకో పరలోకం ఏమైనా ఉందా ఆయన తీసుకెళ్ళడానికి మిమ్మల్ని? అర్థమవుతుంది కదండి. మోసపోకుడి అంటే ఏ విషయంలో మోసపోతాం మనం? నాకు జ్ఞానం ఉంది కదా, నాకు తెలివి ఉంది కదా, ఏ విధంలో నేను మోసపోతాను, అది చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఇప్పుడు 24వ అధ్యాయం గురండి, మత్తయి సువార్త. అందరూ సైలెంట్గా నా వైపు చూడండి, పర్వాలేదు, నేను చూసుకుంటాను, అంతా సైలెంట్గా ఉండండి. 24వ అధ్యాయం 5వ వచనం చదవండి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్తారు, అనేక మందిని మోసం చేస్తారు, అబద్ధ క్రీస్తులని చెప్తారు, నిజమైన బోధన చెప్తారు, కొత్త బోధన చెప్తారు, వింత బోధన చెప్తారు, ఏదో కొత్తది అంటే వాక్యం అదే కానీ తిప్పి ఏదో ఒక కొత్త విధానములో. సర్లే కానీ మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటండి అది? నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావు, చాలా బాగా ప్రార్థన చేస్తున్నావు, కానీ కొన్ని విషయాలు నేర్చుకోవాలి, నువ్వు కొన్ని విషయాలు, నీకు తెలియని విషయాలు నేను చెప్తాను, నువ్వు పలానా సమయంలో పలానా చోట కలుసుకో అని చెప్తావు. ఓ అవునా, ఎప్పుడు ఎవరు అనలేదే ఇలా నాతో, మా పాస్టర్ గారు ఎప్పుడు అనలేదే, కొత్త విషయాలు చెప్తాడా, నీకు తెలియని విషయాలు చెప్తాడా? ఓ ఏదో కొత్త బోధ, వింత బోధ, కొత్త మాట, కొత్త విధానము అంటే అది ఇంపార్టెంట్గా డైవర్ట్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అందుకే చెప్పాడు, అపవాది భక్తి ముసుగులో, అపోస్తుల ముసుగులో, సువార్తికుని ముసుగులో, సేవకుని ముసుగులో, అపోస్తుల ముసుగులో, క్రీస్తు ముసుగులో వాడు ప్రత్యక్షమవుతాడు. చూస్తుంటే సేవకుల్లాగానే ఉంటాడు, చూస్తుంటే అపోస్తుల్లాగానే ఉంటాడు, చూస్తుంటే దైవ సేవకుల్లాగానే ఉంటాడు, కానీ ముసుగు వేరు, ముసుగు వేసుకున్నాడు. అందుకే చెప్తున్నాడు, మీరు మోసపోకుడి, ఎందుకంటే సత్యము నుండి దూరము చేయటం వాడి యొక్క ఉద్దేశం. మీరు సత్యములో ఉంటే ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని ఆ సత్యంలోకి తీసుకెళ్ళి మిమ్మల్ని భ్రష్టులుగా చేసేయాలి, ఏ విధముగానైనా దేవుడికి దూరం చేయాలి.
ఏ విధముగానైనా సత్యాన్ని నుండి పక్కకి తొలగించాలి. ఒక బొమ్మ మనం చూడొచ్చు దురద చెవుల గురించి. చూసారా? వచ్చిందా? స్క్రీన్ మీద వచ్చిందా? మాట్లాడరండి అమ్మాయి. ఏమొచ్చింది? చెవులో ఏముంది చూడండి. చెవులో కనపడుతుందా? ఏం కనపడుతుంది? చెవులో పాము కనపడుతుంది. అపవాది. ఇంకోటి నాన్న బడ్డు పెట్టుకొని ఉంది, అది ఉందా? బడ్డు పెట్టుకొని ఉంటుంది. మన పిల్లలు నిద్రపుచ్చడానికి బడ్డు ఇలా పెట్టంగానే, మీ అమ్మాయిలకి ఎప్పుడైనా ట్రై చేసావా? బడ్డు పెట్టి ఇలా తిప్పుతూ ఉంటే కమ్మగా హాయిగా ఇలా అంటాడు ఫస్ట్ పిల్లోడు అంటాడు. గమనించారు మీరు? అలా నిద్రగా అంటే బోధలు కమ్మగా ఉండొచ్చు, కానీ అపవాది చెవులోకి నీకు ఏదో ఒక కొత్త బోధ, వింత బోధని ఏదో మీ సంఘములో ఎప్పుడు వినని కొత్త బోధ, ఏదో కొత్త స్టైల్లో నీకిష్టమైన విధానాల్లో నీకు అపవాది వినిపిస్తాడు. దాని విషయంలో నీ మోసపోకూడదు. ఓకే, తర్వాత తీతు పత్రిక చదువుదామండి. తీతు పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని చదవండి. జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి గలవాడగునట్లు. మళ్ళీ మొదటి నుంచి చదవండి. అందరూ బైబిల్ తెలియదు. తీతు పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదవండి. తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకు ఎదురాడు వారి యొక్క మాట ఖండించుటకు శక్తి గలవాడగునట్లు ఉపదేశం అనుసరించి నమ్మదగిన బోధ గట్టిగా చేపట్టువాడునై ఉండాలి. దుర్బోధలు పెరిగిపోతున్న ఈ దినాల్లో విశ్వాసులారా, అమ్మలారా, ఇంటి దగ్గర ఎక్కువగా మీరు ఉంటారు, జాగ్రత్త. మీరు పనిచేసే స్థలాల్లో దొరుకుతారు, జాగ్రత్త. కొన్ని సందర్భాల్లో వాళ్ళు మిమ్మల్ని పట్టుకుంటారు. మీరు బొట్టు లేదని, మీరు ప్రార్థనకు వెళ్ళేవాళ్ళని, మీరు క్రైస్తవులని మిమ్మల్ని పట్టుకుంటారు. వాళ్ళు కొత్త ఆత్మలకు సువార్త చెప్పరు, నూతన వ్యక్తులకు సువార్త చెప్పరు. మిమ్మలను సత్యం నుండి పక్కదారి పట్టించడానికి గొర్రె బొచ్చు వేషము ధరించుకున్న దొంగ బోధకులు వాళ్ళు మనుషులే. వారు సేవకుల్లాగా ఉంటారు, వారు ప్రవక్తలాగా ఉంటారు, వారు అపోస్తుల్లాగా ఉంటారు, కానీ గొర్రె చర్మము ధరించుకున్నారు. నాన్న గొర్రె ఉందా? చూపించావా? ఓకే, గొర్రె పైన ఇంకో గొర్రె ఉందా అంటే నేను మెడదెప్పలేక చూడట్లేదు, అందుకని. ఉందా? అలాగే ఉంటుంది. అమ్మో సేవకుడండి ఏమనకూడదు, శాపం వస్తుంది. అమ్మో దైవజనుడండి మీ ఇంటికి ప్రార్థన చేయడానికి వస్తామంటే అమ్మో ఒకళ్ళు వద్దంటే ఏమైద్దో, సరే ప్రార్థన చేయండి అలా వద్దా, కానుక ఇవ్వాలా వద్దా. ఇక్కడ చూసినట్టయితే దుర్బోధకులు కూడా ఎవరైతే దురద చెవులు గలవారున్నారో అలాంటి వారిని ఎత్తుక్కుంటారంట. ఆ దురద చెవులు గలవారికి ఈ దుర్బోధులు కూడా దొరుకుతారంట. దొరకడం మాత్రమే కాదు, ఈ దురద చెవులు గలవారు దుర్బోధకులను ప్రోత్సహిస్తారంట. ప్రోత్సహించి వదిలిపెట్టేయటం కాదు, పోషిస్తారంట. ప్రోత్సహిస్తారు, వారిని పోషిస్తారు. నాకు మొన్న మధ్య ఒక వీడియో విని చాలా వింత అయింది. నేను ఒక ఇల్లు అడిగానంటే అది ఇచ్చేయాలి ఎస్వాసులో. మీకేమన్నా ఒక స్థలం ఉందా, ఒక ఎకరం పొలం ఉందా, అది అడిగానంటే ఇచ్చేయాలి. లేకపోతే 10 తరాల వరకు మీది అమ్ముడు పోదు. ఏంటి బోధ? నువ్వు అడిగితే నీకు ఇవ్వాలా? ఒకలా అది ఇవ్వకపోతే 10 తరాల వరకు
అమ్ముడు బోధ. ఎంత దారుణం అండి, ఎంత ఘోరం. విచిత్రమైన బోధలు వింటున్న ఈ దినాల్లో మనము మోసపోకుండా, అందుకే ఇక్కడ చెప్పాడు హితబోధ. పాట కూడా ఒకటి ఉంది, హితబోధన సహింపని జనములో దురద చెవులు జనులు కూడు కాలము. హితబోధన సహింపని జనములో దురద చెవులు జనులు కూడు కాలము. సూపర్ మీరు చూసారా? మీకు ఈ పాట కూడా రాదంటే మీరు ఎక్కడ ఉన్నారో అర్థమైంది. కళ్ళు తెరచి చూడు, నీ కళ్ళు విప్పి చూడు, కళ్ళు తెరచి చూడు, నీ కళ్ళు విప్పి చూడు. కోతకాలము ఇది కృపాకాలము, అంత్యకాలము. కోతకాలము ఇది కృపాకాలము. జనము మీద జనములు దాడి చేయు కాలము, యుద్ధ వార్త వినుచు గుండె పగులు కాలము. దాడి చేయు కాలము, కోతకాలము. హితబోధను సహింపని జనములో దురద చెవులు జనులు కూడు కాలము. హితబోధను సహింపని జనములు, దురద చెవులు జనులు కూడు కాలము. నొప్పి లేని బోధలు, నిద్రబుచ్చు బోధకులు. నొప్పి లేని బోధలు, నిద్రబుచ్చు బోధకులు. పైకి భక్తి శక్తి లేని జనుల కాలము. పైకి భక్తి శక్తి లేని జనుల కాలము. కళ్ళు తెరచి చూడు, నీ కళ్ళు విప్పి చూడు, కళ్ళు తెరచి చూడు, నీ కళ్ళు విప్పి చూడు. కోతకాలము ఇది కృపాకాలము, అంత్యకాలము ఇది ఆపత్కాలము. చూడండి, పైకి భక్తి శక్తి లేని జనుల కాలము, నొప్పి లేని బోధలు, నిద్రపుచ్చు బోధకులు. అంటే విశ్వాసులను సవరదీసే బోధలు, విశ్వాసులను పొగిడే బోధలు, ఉన్నది ఉన్నట్లుగా గద్దించలేని బోధలు. దైవ సేవకుడండి ఏమనకూడదు, కరెక్టే, ఏమనకూడదు, గౌరవించాలి అంత మటుకే. ప్రేమించండి అంత మటుకే, గౌరవించండి అంత మటుకే. ఎవడబడితే వాడిని ఇంటికి రానియకూడదు, ఎవడ పడితే వాడు ప్రార్థనలు చేయించుకోకూడదు. పోయిన వారం మా ఇంటికి ఒక ఆయన వచ్చాడు, నేను లేను, నాతో చెప్పారు వచ్చాక, అమ్మ ప్రార్థన చేయడానికి వచ్చాను అన్నారంట. సువార్త అనుకుంటా. ఆయన మా పాస్టర్ గారే, ఆయన పైన ఉంటాడు, ఆయన మాకు ప్రార్థన చేస్తాడంటే వెళ్ళిపోయాడు. ఎవరికి ప్రార్థన చేయాలి? ఎవరికి ప్రార్థన చేస్తారు? ఎవరికి ప్రార్థన అవసరం? అంటే సేవకుడు అంటే అంత చీప్ అయిపోయింది చూసారా? పాస్టరు అంటే ఎంత తక్కువగా మాట్లాడుతున్నారో చూసారా మీరు? ఎందుకు అంటే ఇలాంటి వారు పుట్టుకొస్తారు. దుర్బోధలు పరిశుద్ధ గ్రంథములో లేవు. దుర్బోధకులు బైబిల్కున్నారు, దుర్బోధకులు బైబిల్కున్నారు, బైబిల్లో లేవు. మరి బైబిల్లో సుబోధలు ఉన్నాయి,
హితబోధ, కానీ సహించలేరు. బైబిల్ గ్రంథము సుబోధ గ్రంథము, కానీ బైబిలుకు దుర్బోధకులు ఉన్నారు. పుడతారు, పుట్టారు. దుర్బోధలు పుడతాయి, కొత్త కొత్త దుర్బోధలు పుడతాయి. అందుకు యేసు ప్రభువు చెప్పారు, మీరు మోసపోకుడి. 4వ వచనం 5వ వచనం చదవండి మళ్ళీ. 4:5. గొర్రె చర్మం ధరించుకుంటారు, పలువురిని మోసం చేస్తారు. అమ్మా జాగ్రత్త, ఇంత భక్తి చేసి, ఇంతకాలం ఇంత ప్రార్థన చేసి దుర్బోధకులు చేతులు పడిపోతే పాడైపోతారమ్మా. ఇక్కడ 1 కొరింథీ పత్రిక కూడా చదవండి అమ్మా, 15వ అధ్యాయము. 1 కొరింథీ 15వ అధ్యాయం 33వ వచనం. జాగ్రత్తగా గమనించండి, నోట్ చేసుకోండి. 1 కొరింథీ రాలేదా? నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. పాపము చేయొద్దు. దేవుని గుర్చిన జ్ఞానము కొందరికి లేదు. ఏ జ్ఞానం లేదు? లోక జ్ఞానం ఉంది, చదువు జ్ఞానం ఉంది, డబ్బు జ్ఞానం ఉంది, వ్యాపార జ్ఞానం ఉంది. ఏ జ్ఞానం లేదు? దేవునికి సంబంధించిన జ్ఞానము లేదు. మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. అయితే మృతులు ఎలాగూ లేతురు, వారెట్టి మీకు సిగ్గు కలగాలని చెప్తున్నాను. దేవుని యొక్క అమ్మా ఎన్నో వచ్చింది చదివా? 34. ఇప్పుడు గలతీ పత్రిక కూడా చూడండి, 6వ అధ్యాయం 7వ వచనం. గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. మోసపోకుడి. అదేనా? మోసపోకుడి, దేవుడు ఎక్కిరించబడడు. మోసపోకుడి అనండి అందరూ. ఎవరు ఎక్కిరించబడరు? ఎక్కిరించబడేది ఎవరు? ఏమన్నా ఫోటో వచ్చిందా? ఎవరన్నా ఒకళ్ళు చెప్తారా మైక్లో? స్నేహాకి మైక్ ఇవ్వండి, స్నేహాకి మైక్ ఇవ్వండి. డౌన్లోడ్ చేసా గూగుల్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసి సంపదకు పంపించాను. స్నేహ చెప్పు, ఎక్స్ప్లెయిన్ చేయమ్మా. పొద్దున్న చెప్పావు నాకు, చెప్పు. ఎవరు చూడలేదని పక్కనింటి వైపు చెత్త వేస్తున్నారు ఒక ఆయన, అలానే అందరు చేస్తున్నారు. నాకు అర్థమైన విషయం ఏంటంటే, మనం మంచి చేస్తే మనకు మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వెనక్కి వస్తుంది. ఎవరు చూడలేదని మనం చేసే చెడు పని దేవుడు చూస్తాడు, కాబట్టి దేవుడిని మనం మోసం చేయలేం. మళ్ళీ ఆ పక్కన ఇటు వేస్తున్నారు, చూసావా చెత్త? ఏది విత్తుతామో చెప్పండి. ఆ బొమ్మ ఒక్కసారి 2 నిమిషాలు, 1 నిమిషం నాడు చూడండి. మీరు అక్కడ చూస్తూ ఉండండి, ఆ బొమ్మను చూస్తూ ఉండండి. నేను పక్కోడి దగ్గర పోతున్నాడు అనుకున్నాడు, ఆడిటి పోతున్నాడు అని తెలియట్లే అడిగి. ఏది విత్తుతామో ఇప్పుడు 6వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఆ బొమ్మ అలాగే ఉంచున్నానా? వాక్యోపదేశము పొందువాడు 7వ వచనం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తాడు. జాగ్రత్త, మాకెందుకులే అనుకోమాకండి, మనకెందుకులే అనుకోకండి. జాగ్రత్త. దుర్బోధకుల విషయంలో జాగ్రత్త. పుడతారు, ఈ పుట్టిన వారిని ప్రోత్సహిస్తారు, ప్రోత్సహించడమే కాక వారిని పోషిస్తారు. విచిత్రం, బాధ. వెళ్ళిపోతున్నారు ఎక్కడెక్కడికో. ఇంకా ఏదో ఉంది, ఇంకా ఏదో తెలుసుకోవాలి. ఇక్కడదేదో అంటే ఇక్కడదంటే మన సంఘం అనే కాదు, ఇక్కడేదో స్థానిక కాపరి చెప్పలేకపోతున్నాడు, స్థానిక కాపరి సరిగ్గా మాకు లోతుగా తీసుకెళ్ళలేకపోతున్నాడు అని వాళ్ళు కొత్త బోధల కోసం ఏ పడితే పుస్తకాలు చదువుతున్నారు. అన్ని పుస్తకాలు చదవకూడదమ్మా. అడగండి, తెలిసిన వారిని అడిగి చదవండి పుస్తకాలు. ఏ మీటింగ్కి పడితే ఆ మీటింగ్కి వెళ్ళకండి.
ఒకవేళ ఎలా అనిపిస్తే అడగండి, అడగండి, అడిగి వెళ్ళండి. జాగ్రత్త, నిన్ను గురించి నువ్వు జాగ్రత్త, పక్కన వాళ్ళ గురించి కాదు, నా గురించి నేను జాగ్రత్త పడాలి. అది యేసు ప్రభు చెప్పిన బోధ. అది యేసు ప్రభు స్వయంగా చెప్పాడు. ఇక్కడ చెప్పాడు, మీరు మోసపోవద్దు. తర్వాత ప్రకటన గ్రంథం చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 11వ వచనము నుండి నిదానంగా చదివితే వినేవారు అర్థం చేసుకుంటూ ఉండాలి. మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగము పైకి వచ్చుట చూచి తిని, గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికుండెను. అది ఘట సర్పము వలె మాట్లాడుచుండెను. అది ఆ మొదటి క్రూర మృగమునకున్న అధికారపు చేష్టలనియు దాని ఎదుట చేయుచున్నది. మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించువారును నమస్కారం చేయనట్లు అది బలవంతము చేయుచున్నది. అది ఆకాశము నుండి భూమికి మనుషులు ఎదుట అగ్ని దిగి వచ్చినట్లుగా గొప్ప సూచనలు చేయుచున్నది. కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలనని అది భూ నివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట. కత్తి దెబ్బ తగిలినప్పటికీ కూడా భూ ప్రజలతో మీరు కొత్త ప్రతిమలు చెయ్యండి, కొత్త పూజలు చెయ్యండి, అపోహలు కలిగిస్తుంది. ఇది వాస్తవంగా ఏంటంటే, మీరు అందరు ఇక్కడే ఉన్నారు కదండి. ఏమండి, గౌరవులైన స్త్రీలారా మీ తలల పైకెత్తండి. డియర్ గౌరవులైన బ్రదర్స్ మీ తలల పైకెత్తండి. రహస్య రాకడ సంఘము రెప్పపాటులో ఎత్తబడుతుంది అని పౌలు గారు చెప్పారు కదా. ఒకవేళ మీలో ఎంతమంది ఎత్తబడతారో నాకు తెలియదు, కానీ ఎత్తబడిన తర్వాత మిగిలిన వారు ఉంటారు కదా, వాళ్ళకి ఇది వర్తిస్తుంది. ఎందుకు మెళకువ కలిగి ఉండాలి అంటే, ఆత్మీయ జీవితములో, ప్రార్థనా జీవితములో మెళకువ కలిగి ఉన్నప్పుడు ప్రకృతి సిద్ధముగా మనము వయసు పెరిగి మరణించిన, ప్రమాదస్తు మరణించిన ప్రభు సన్నిధికి వెళతాము, లేక ప్రభు రాకడ వస్తే ఎత్తబడతాము. అందుకు మీరు మెళకువగా ఉండాలి, సిద్ధముగా ఉండాలి. ఎప్పుడు వస్తాడో ఏం జరిగిద్దో మనకు తెలియదు, కాబట్టి మన పనంతా సిద్ధముగా ఉండటమే. మిగిలిన వారు ఎదుర్కొంటారు, అది అపోహలు పెట్టేస్తుంది, ఇంకా మిగిలిన వారిని కూడా అపోహలు పెట్టేస్తుంది. పూజలు చేయమంటుంది, తప్పుడు పూజలు చేయమని ప్రజలను మోసం చేస్తుంది. అప్పటికి కూడా వదలలేదు మోసం. ఇక అదంతా సీన్ అనే చరిత్ర వేరు, అదంతా డిఫరెంట్. 7 సంవత్సరాలు పరలోకములో మధ్యాకాశములో ఎత్తబడిన సంఘముతో ప్రభువు కలిసి వాళ్ళు ఉండటం. ఆ 7 సంవత్సరాలు భూలోకంలో శ్రమలు జరుగుతాయి. ఆ టైంలో ఏమేమి జరుగుతాయి అవన్నీ ప్రకటన చూస్తాం. తర్వాత ప్రభు ఒలీవ కొండ మీద ఆయన అడుగు పెడతారు. ఒలీవ కొండ మీద ఆయన అడుగు పెడతారు. ఆ ఒలీవ కొండ 2 భాగాలుగా చీలిపోతుంది. దాన్ని యెహోషాపాతు లోయ అని పేరు అని మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతున్నాము. అక్కడ అరిమిగద్దోను యుద్ధం జరగబోతుంది. ఆ అరిమిగద్దోను యుద్ధము జరిగిన తర్వాత దేవుడు తన ఎత్తబడిన సంఘముతో ఒలీవ కొండ మీద అడుగుపెట్టి యుద్ధం చేసి విజయం సాధించి అపవాదిని బంధిస్తాడు. ఇప్పుడు అపవాదిని యేసునామములో బంధిస్తున్నా అని నేను అనకూడదు. అపవాది కార్యములు బంధించవచ్చు. కార్యములు అంటే పనులు, ప్రణాళికలు, వాడి యాశాలు, వాడి పద్ధతులు, దేవుడికి సంబంధించిన, దేవుడు మనుషులకు సంబంధించిన పనులను అడ్డగించే వాడిని, ఆ పనులు అడ్డుకుంటున్న వాడిని గద్దించవచ్చు.
కానీ 1000 సంవత్సరాలు వాడు బందీలుగా ఉంటాడు. అప్పుడే మనం చూస్తున్నాం చిన్నపిల్లలు సింహము కలిసి ఆడుకుంటాయని, తర్వాత గొర్రెపిల్ల మేక, గొర్రెపిల్ల సింహము కలిసి మేత మేస్తాయని, ఇదంతా మనం యెషయా గ్రంథంలో కూడా చదువుతున్నాం. ఆ తర్వాత మళ్ళీ వాడు విడుదలైన తర్వాత మళ్ళీ వీళ్ళు మళ్ళీ ఆడివైపు కూడా మళ్ళీపోయే అవకాశాలని వాడు ఏర్పాటు చేస్తాడంట. ఇది పెద్ద చరిత్ర. ఇదంతా గోల మనకెందుకురా బాబు అనుకుంటే మీరు మారు మనసు పొంది సిద్ధంగా ఉండండి. ఇది మారు మనసు పొంది మీరు సిద్ధంగా ఉండాలి. ప్రభు రాకడలో మనం ఎత్తబడతాం. గబగబా చూద్దామండి. కొలస్సీ పత్రిక కొన్ని విషయాలు మనం చూద్దాం. 8వ వచనం, 2వ అధ్యాయం 8వ వచనం. కొలస్సీ పత్రిక 2:8 చదవండి. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడైన ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. మా బైబిల్ తీశారా మీరు అందరూ బైబిల్ తీశారా? బైబిల్ తీశారా? మళ్ళీ చదవండి. 8వ వచనం, 2వ అధ్యాయము. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును, ఆయనను ఫాలో చేయకుండా, అనుసరించకుండా మనుషులు పుట్టించినటువంటి ఆచారాలు, అంటే పితృపరంగా వస్తున్నటువంటి వాటిని అనుసరించే విషయము గురించి, అవి ఎలా భూతములాగా మిమ్మల్ని పట్టేస్తుందో ఆ ఆచారము చెప్తున్నాడు ఇక్కడ. చదవండి. అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని, మిమ్మలను వలేసి మోసం చేసి తప్పుడు బోధలు చెప్పి మిమ్మల్ని వలేసి కొట్టుకుపోకుండా పోవువాడు ఎవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. అబ్బా, జాగ్రత్త. కొట్టుకుపోకుండా మీరు జాగ్రత్తగా అటు ఇటు కొట్టుకుపోయే బోధ వచ్చేసింది. అంటే అయోమయమైన పరిస్థితుల్లోకి మనం తీసుకొని వెళ్ళిపోతారు. కొన్ని పుస్తకాలు చదువుతుంటే మైండ్ బ్లాక్ అయిపోద్ది, అసలు మైండ్ ఖరాబ్ అయిపోద్ది. అసలు ఏంట్రా బాబు, ఎందుకురా దేవుణ్ణి నమ్ముకున్నా అన్నట్లుగా అయిపోద్ది. ఎవడికి ఇష్టమైనట్టు వాడు వాక్యముకు అనుగుణముగా లేకుండా ఏదో కొత్తది కావాలి, ఏదో వింత మేము చూడాలని ప్రజలు పరిగెడుతున్నటువంటి దినాలలో ఆయన చెప్తున్నాడు, సిద్ధపడు. అనేకులను మనం సిద్ధపరచాలి. తర్వాత చదవమ్మా వాక్యము. మత్తయి సువార్తలోకి వచ్చేసి మరలా మీరు 5వ వచనం చదవండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము. అనేకులు నా పేరట వచ్చి చెప్పి మోసపరుస్తారు. ఈ అంటే వింటున్నాంగా మనం, ఆల్రెడీ వింటున్నావా లేదా? వింటున్నారమ్మా? యుద్ధాల గురించి మేము అసలు వింటలేదండి, ఏం తెలియట్లే మాకు వార్తలు అని అన్నవాళ్ళు చేయొద్దండి. పర్లేదు, చెప్తాను, ఏం పర్లేదు. మీకు ఒకవేళ పెద్ద ఫోన్ లేకపోవచ్చు, టీవీ చూడకపోవచ్చు, చెప్పండి అమ్మా. యుద్ధాల గురించి మాకేం తెలియదండి, ఎవరు చెప్పలేదు, మేమే వింటలేదు అన్నవాళ్ళు చేయొద్దండి, పురుషులైనా స్త్రీలైనా. పర్లేదు, ఎత్తండి. కొంతమంది లేకపోయినా తెలియకపోయినా తెలుసున్నట్టుగా ఎత్తరో. అమ్మా యథార్థంగా ఎత్తండి. యథార్థత కనుమరుగైపోతుంది విశ్వాసుల్లో. అంటే ఫీలింగ్, ఇప్పుడు పాస్టర్ అనుకో, నేను మీరంతా నాకు చూస్తున్నారు అనుకో, నేను అది తెలిసినట్టు ఇలా ఫోజు కొడతాను అనమాట. ఏంటి మీకేం తెలుసా? అది కాదులే, ఇప్పుడు తర్వాత చెప్తాలే మీకు. మీకు ఏంటి అదా?
అది మీకు అర్థం కాదు, తర్వాత చెబుతాలే. అంటే నాకేదో తెలిసినట్టుగా బిల్డప్, మీరేదో అమాయకులుగా ఉండాల్సిన పని లేదు, ఉండాల్సిన పని లేదు. దేవుడు మనకు పరిశుద్ధ గ్రంథం ఇచ్చాడు. బైబిల్కి మించి ఎవడో ఏం చెప్పలేడు. బైబిలే మనకు చాలా ప్రాముఖ్యం. బైబిల్ దగ్గరికి కూర్చుంటే మనకు అంతా అర్థమవుతుంది. బిల్డప్ సేవకులు మనకు వద్దమ్మా, అదేవిధంగా బిల్డప్ విశ్వాసులు కూడా మనకు వద్దు. కనీసం ఒక బ్రదర్ అన్న నవ్వాడు. చూడండి, మొదటి తిమోతి పత్రిక ఒకసారి తీయండమ్మా. 4వ అధ్యాయము మొదటి వచనం చదవండి, లేకపోతే 6వ వచనం చదవండి. 6వ వచనం. ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుచూ వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు. పెంపారుచు అంటే పెంచబడుతున్నారు. సుబోధ అనండి అందరూ. సుబోధ. మిమ్మల్ని ఏమన్నా అంటే నేనే బాధపడాలి, కానీ బయటోళ్ళు వస్తే ఎంత ఆసక్తిగా అంటారు మీరు వాక్యం, కప్పల్లాగా నోరు తెలుసుకొని. నేను చెప్తుంటే ఒక్కసారి రిప్లై ఎవరు, సమాధానం చెప్పరు, మాట్లాడరు. ఏంటా జబ్బు? నేనేం చేశా మిమ్మల్ని అంటే వాళ్ళు కొత్త చెప్తున్నారా, చదువుకొని చెబుతున్నారా, చదువుకున్న వాళ్ళ, నేను చదువులేని ఉన్నా? ఏంటమ్మాయి అలా చూస్తారు, ఏంటి అబ్బాయి అలా చూస్తారు? హితబోధ అక్కడ చూసారండి. సుబోధ అంటే, సుబోధ అంటే ఏంటి? ఎవరైనా చెప్తారా? సుబోధ అంటే మైక్లో. మంచి బోధ. గుడ్. 1 సెకండ్ ప్లీజ్. మంచి బోధ. ఇంకొకళ్ళు ఎవరన్నా? ఇంకొక మాట, కొత్త మాట. దేవుడు బయలుపరిచినది సుబోధ, ప్రవక్తలు ప్రవచించినది సుబోధ, శిష్యులు బోధించింది సుబోధ, యేసు ప్రభు బోధించిన సుబోధ. అదే మీరంతా చెప్పింది ఏంటంటే కరెక్టే, యథార్థమైంది, మంచిది, ఇదంతా కరెక్ట్. కానీ బైబిల్లో సుబోధ అంటే దేవుడు బయలుపరిచింది, ప్రవక్తలు ప్రవచించింది, తర్వాత శిష్యులు బోధించిన బోధ. సుబోధ. చదవమ్మా. సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడివై ఉండు. మంచి పరిచారకుడివై ఉంటావు. అపవిత్రములైన అంటే మీరు మంచి పరిచారకులుగా ఉండాలంటే సుబోధ విషయంలో మీరు పెంపారాలి. ఎల్కేజీలోనూ ఉన్నారు, యూకేజీలోనూ ఉంటున్నారు, ఇంకా ఫస్ట్ క్లాస్కి రాలేదు. ఎన్నిసార్లు తప్పుతారు యూకేజీ? పెంపారాలి, లేకపోతే దుర్బోధకులు నీకు పరిచయం అవుతారు. దుర్బోధలు పుడతాయి, దొంగ బోధలు పుడతాయి. అబ్బా అన్నట్టుంటుంది, భలే ఉంది ఈ బోధ, కొత్త బోధ అన్నట్లుగా ఉంటుంది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. పౌలు గారు చెప్తాడు ఇంకొక వాక్యం, ఫిలిప్పీ పత్రిక చూడండి, 3వ అధ్యాయము 16వ వచనం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదవండి. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన క్రమముగా లభించిన వాక్యము, విశ్వాసుల కూడికలు, బైబిల్ స్టడీలు, విజయవాడలో ఏరి సేవకులను మీకోసం పిలిపించి, ఎందుకంటే మీరు ఏది పడితే తినరని నాకు తెలుసు. మా వాళ్ళు ఎలాంటి వాళ్ళు నాకు తెలుసండి, ఏది పడితే తినరు మనోళ్ళు. ఏది తినాలో మనోళ్ళకి తెలుసు కాబట్టి అలాంటి వాళ్ళని ఏరి ఖాళీ లేకపోయినా వాళ్ళ మీద ఫోర్స్ పెట్టి, నేను అడిగినందుకు కాదనక వాళ్ళు వచ్చి మీకు నేర్పిస్తున్న బోధకు మించి వేరొక బోధకు వెళ్ళకుండా
ఆ మాట చదువుతారా? 16వ వచనం. మైకిలో చదవమంటే చదవట్లేదు ఎవరో. ఏలయనగా ఆ, దెస్సలోనికీలో కూడా మీ ఫిలిప్పీ పత్రిక 3 అయినను ఇప్పటి 3 వరకు 3 16. అయినను ఆ, ఇప్పటి వరకు ఆ. మనకు లభించిన దాన్ని బట్టి లభించిన దానిని బట్టి క్రమముగా నడుచుకొందము. హల్లెలూయా. అంటే మనకు విన్న దాన్ని బట్టి, లభించిన దాన్ని బట్టి తృప్తి చెందక ఇంకా ఏమైనా దొరుకుతుందేమో ఆ మీటింగులో, ఇంకా ఈ సేవకుడి ద్వారా ఏమైనా దొరుకుతుందేమో, ఆ పుస్తకం ద్వారా ఏమైనా దొరుకుతుందేమో, ఈ టీవీ ఛానల్లో ఇంకేమైనా దొరుకుతుందేమో అని మీరు వెతుకుతూ ఉండకూడదు. చదవమ్మా. అనేకులు ఆ, సహోదరులారా, ఆ. మీరు నన్ను పోలి నడుచుకొనుడి. ఆ. మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకొని వానిని గురిపెట్టి చూడుడి. ఆ. అనేకులు క్రీస్తు సిలువకు ఉమ్. శత్రువులుగా నడుచుకొనుచున్నారు. సిలువకు శత్రువులమ్మా. డియర్ బ్రదర్స్, సిలువకు శత్రువులుగా తయారవుతారు వాళ్ళు ప్రజలను దోచుకునేవారు వాళ్ళు. అపవాది వాళ్ళను వాడుకుంటాడు. ముసుగు. ఆ ముసుగు గురించి పౌలు గారు 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్తాడు. చూడండి, 2వ కొరింథీ 11వ అధ్యాయము 13వ వచనం. 2వ కొరింథీ, బైబిల్ అందరు తీర్చలా. అబ్బా, మైక్ లేని స్వరం వచ్చిందండి మనకి. చదవండి, కిరణ్ బేడివాడు అమ్మగారు, మళ్ళీ చదవండి. ఏ వేషం అమ్మా? ఇందాక అది గొర్రెబొచ్చి చూపించాను మళ్ళీ. అపోస్తుల వేషం, పాస్టర్ వేషం, ప్రవక్త వేషం, సువార్తికుని వేషం, జాలి పడుతున్నట్టు మీ మీద ఆ వేషం వేసుకొని వస్తారు. ఆశ్చర్యకరము కాదు. సాతాను అది సంగతి అండి. అపవాది తానే ఆ వేషం వేసుకుంటాడు, ఆళ్ళలాగా వస్తాడు, ఆడాడు. ఇప్పుడు మీకేమన్నా ఒక దొంగబోతు చేశానుకో, నేనుగా చేసేది, నాలో ఎవడున్నాడు? ఆడున్నాడు, వాడే వాడుకుంటున్నాడు నన్ను అని అర్థం. కానీ మరి వాడికి అవయవాలు లేవుగా. అపవాదికి అవయవాలు ఉన్నాయా? మరి నా అవయవాలు వాడుకుంటాడు. గాట్ మై పాయింట్? హలో డియర్ బ్రదర్స్, అర్థమైందా? అవయవాలు లేనోడు నా అవయవాలు వాడుకుంటాడు. ఆడు వెలుగుదూత వేషం వేసుకుంటాడు. సాతాను తానే అపోస్తుల వేషం వేసుకుంటాడు. తర్వాత వాడికి సంబంధించిన పనివారు కూడా ఉంటాడు, వాడికి సంబంధించిన మనుషులు ఉంటారు. ఎందుకో తెలుసా? ఆ మనిషి నా మాట ఉండగా నీ మాట వింటాడు అంటాడు, నువ్వంటే నమ్మకం అంటాడు, అందుకే నీ దగ్గరికి పంపిస్తాడు ఇంకో మనిషిని. అలాగే వాడు పనివారు ఉంటారంట, ఎందుట్లో ఏమాత్రమో అనుమానం లేదు, ఇది ఈయన సేవకుడే అన్నట్టుగా గుర్తుపట్టనంత అంత మోసం చేస్తాడు. అబ్బా నిజమండి, ఎంత గుర్తుపట్టలే మేము, అసలు నిజంగా నమ్మేశామండి అని అంటాము. జాగ్రత్త. అందుకే మీరు మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఒకసారి మనం ఆది కాండంలోకి వెళదాం. 3వ అధ్యాయంలో 1వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో ఇది నిజమా అంటే చూడండి, ఇది నిజమా అని అండి అందరూ. అంటే ఇక్కడే ఆగిపోయేవారేంటి మీరు? ఈ షాలోమ్ ఎవాంజలిస్ట్ ఫెలోషిప్లో ఆగిపోయారా? ఇక్కడైనా ఆ సత్యం గారు 4 గోడల మధ్య మీరు బతుకుతున్నారు. సీనో, ఒక్కసారి బయటకు వస్తే నేను ఒక చోటకు తీసుకెళ్తాను నిన్ను, అబ్బా అంటావు నువ్వు. ఇక అక్కడికి వచ్చావంటే నువ్వు ఇక అమ్మా
మళ్ళీ అసలే వదిలిపెట్టాం. మీరు ఆయన బోధలోనే ఆయన మాటలోనే బతికేస్తున్నారు మీరు అంటారు. మీ సంఘంలో ఆత్మ లేదంటారు. అక్కడ గమనించారా? ఇది నిజమా అంటే ఈ తోట ఇంకా ఇంకా అపవాదం అంటుంది. ఇక్కడే ఆగిపోయారా ఏంటి? దేవుడు ఎలాగే చెప్పాడా? ఓకే, ఇది నిజమా? ఇంకా ఉంది, ఇంకా ఉంది. మీరు చూడాల్సిందే. తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా ఏంటి? డౌట్ క్లియర్ చేస్తున్నాడు, అనుమానం క్లియర్ చేస్తున్నాడు. సర్లే కానీ బెదర్స్ సచిన్ గారి గురించి మీకు తెలుసా? నిన్న ఒకటి జరిగింది. తెలియదండి. సరే, బెదర్స్ మీటింగ్ సాయంత్రం చెబుతా అంటే వాడు బెదర్స్ మీటింగ్ ఫుల్ అయిపోద్ది. ఎంత ఆసక్తి కదండి. ఇది నిజమా? చెప్పాడా దేవుడు? పిచ్చోడా, నువ్వు ఇక్కడ అయిపోయావు. నీకు తెలియని విషయాలు బోల్. నువ్వు బయటకు వస్తే చెప్తాను, నేను నీకు నాతో వస్తే చెప్తాను. ఇది నిజమా? నువ్వు ఇక్కడ ఆగిపో. ఇదే దుర్బోధ, ఇదే దుర్బోధ. మీకేదో తెలియదు, మాకు తెలుసు. మీ సంఘంలో ఏదో లేదు, అక్కడ ఉంది అనేదే దుర్బోధ. ఏమండి, సుబోధలు బైబిల్లో ఉన్నాయి, దుర్బోధలు లేవు. కానీ దుర్బోధకులు పుడతారు, దుర్బోధలు పుడతాయి. అందుకే మోసపోకుడి. అమ్మా, చాలా జాగ్రత్తగా ఉండండి, మెలకు కలిగి ఉండండి. ప్రార్థనాపూర్వకంగా బైబిల్ చదవండి, ప్రార్థనాపూర్వకముగా దేవుణ్ణి అడగండి. మిమ్మల్ని ఎవరు టచ్ కూడా చేయలేరు. ఇంకొక రెఫరెన్స్ చూపించి నేను ముగిద్దాను అనుకుంటున్నాను. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చదవండి. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల. ఎన్నో పేతురు తీశారమ్మా? మొదటి పేతురు 2వ అధ్యాయం 1వ వచనం చదవమ్మా. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును, దుష్టత్వము, కపటము, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువు. అంటే ఇది రక్షణ పొందిన వీరు, రక్షణ పొందారు మీరు. కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగాలి. ఎదుగుదల ఉండాలి. రక్షణ పొందినవాడు ఎదగాలి. ఎదుగుదల నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. మనుషుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును. హల్లెలూయా. మనుషుల దృష్టికి విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడిన వారు అమూల్యమైనదియు సజీవమైన రాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. సజీవమైన రాయి అంటే ఏంటో ఒకళ్ళు చెప్పండి మైకిలో. కొద్దిగా మాట్లాడించాలి మిమ్మల్ని. సజీవమైన రాయి అంటే చెప్పండి. నిర్జీవము కాని రాయి. సజీవమైన రాయి అంటే నిర్జీవము కాని రాయి, కలరు మారని రాయి, చెక్కు చెదరని రాయి, మాయన రాయి, మరుపురాని రాయి, మధురమైన రాయి. అదే ఆ రాయి. సజీవమైన రాయి అంటే బలమైన రాయి, ఆత్మ సంబంధమైన రాయి, కట్టబడిన రాయి, స్థిరపడిన రాయి. అంటే మిమ్మల్ని ఎవరు కూడా నిషేధించినా కానీ దేవుడి దృష్టికి మీరు అమూల్యమైన వారు, దేవుడి దృష్టికి మీరు శ్రేష్టమైన వారు. దేవుడు మిమ్మల్ని ఎలా చేశాడు? సజీవమైన రాయిగా చేశాడు. దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. మనందరం ఎవరంట? సజీవమైన రాళ్ళు. అంటే గట్టోళ్ళం మనం. అందుకే నిర్మలమైన కొత్తగా జన్మించిన శిశువు అంటే రక్షణ పొందిన మీరు. ఆ పాలంటే వాక్యమును తింటూ పెంపారుతూ ఎదుగుతూ ఉన్న మీరు ఎదుగుదల కలిగిన వారై సజీవమైన రాయిగా, బలమైన రాయిగా, నిర్జీవము కాని రాయిగా, ఆత్మ సంబంధమైన రాయిగా కట్టబడ్డారు.
అందుకే సామాన్య మట్టుకు మన వాళ్ళు చాలా స్ట్రాంగ్గానే ఉంటారు అని చెప్పొచ్చు. సాధ్యమైనందుకు మనందరూ చాలా మెలకుగా ఉంటారని చెప్పొచ్చు. ఈ రాయి మూలకు తల రాయి. ఆ రాయి సజీవమైన రాయి అంటే ఆ రాయి నిర్జీవము లేదు ఇక, దానికి కలర్ మారదు, అది శాశ్వతముగా గట్టిగా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి విశ్వాసులారా. మీరు రక్షణ పొందారు, మంచిదే. ఎదుగుదల ఉండాలి. ఎదుగుదల ఉంది, మంచిదే. మనం ఏం చేయాలి? ఫలించాలి. చెప్పండి అందరూ. రక్షణ, ఎదుగుదల, ఫలం. ఫలం ప్రతి వ్యక్తి. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. అంటే ఒకవేళ ఎక్కిరింత పాలు అవుతే ఎవరవుతారు? మనమే అవుతాం, నేనే అవుతాను. కానీ దేవుడు ఎప్పటికీ కూడా ఆవిడ. దయచేసి పక్కింట్లో వాళ్ళకి పోయి బాగండి చెత్త, వేడవ మీద పోయి బాగండి చెత్త, వేడవ మీద రుద్దమాకండి. నీ వైపు నువ్వు చూసుకో. ఆ బొమ్మ మళ్ళీ చూపించడాన బాగుంది, కష్టపడి డౌన్లోడ్ చేశాను అది. మళ్ళీ చూపించు, మళ్ళీ దాన్ని అలా కళ్ళారా చూడండి. క్లోజప్లో అని చూపించడం కుదిరిద్దా? కుదరదా? ఓకే ఓకే, చూడండి, బాగా చూడండి. ఇది కాళ్ళు లేపల్లా పోతున్నాడు అటు అండి. మళ్ళీ ఈడి పక్కన పడుతున్నాయని చూడట్లేదు. ఏం విత్తుతామో అదే పంటకు వస్తాం. ప్రియులారా, మనల్ని దేవుడు అందుకు పిలవలేదు, అందుకు మనం పిలవలేదు. సజీవమైన రాళ్ళు. ప్రార్థన చేసుకుందాం.